హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో విజయవాడ నుంచి నిడదవోలు అయితే ఒక ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం. ట్రైన్ పేరు ఏంటో తెలుసా? ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో మనం అయితే విజయవాడ నుంచి నిడదవోలు అయితే వెళ్తా మన డీటెయిల్స్ అన్నీ అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, స్టేషన్లో ఎంటర్ అవగానే మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే బెట్రగుంట ప్యాసింజర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, విజయవాడ రైల్వే స్టేషన్లో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే టోటల్గా అయితే ఫుల్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు, మొత్తం పట్టాలన్నీ కూడా అయితే లేపేశారు. సో టోటల్గా అయితే మళ్ళీ కింద గ్రౌండ్ అయితే లేయర్ అయితే వేసి దాని మీద పట్టాలు అయితే వేస్తారనమాట. సో మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వస్తుంది. WAG-9 ఇంజిన్తో అయితే ఫుల్ అవుతుంది అనమాట. సో పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి అయితే సాయినగర్ షిరిడి నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మనల్ని ఈరోజు పుల్ చేసేది WAG-9 లోకో అనమాట. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చి మనకి మార్నింగ్ పూట 8:40కి అయితే చర్లపల్లి అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2కి అయితే మనకి విజయవాడ అయితే చేరుకుంటుంది. సో మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 15 మినిట్స్ డిలేలు అయితే 2:45కి స్టార్ట్ అవ్వాల్సింది 3కి అయితే స్టార్ట్ అయింది. గైస్, మనం ఈ ట్రైన్లో వచ్చేసరికి దాదాపు 2 అవర్స్ మాత్రం జర్నీ చేస్తున్నాం అనమాట, షార్ట్ జర్నీ. సో నేనైతే జనరల్ ఎక్కాను. జనరల్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. గైస్, మీరు చూస్తున్నది వచ్చేసరికి నర్సాపూర్ మెమో అనమాట. సో సిగ్నల్ ఇష్యూ అనుకుంటే అవుటర్లో అయితే ఆగిపోయింది. నర్సాపూర్ అయితే వెళ్తుంది. ఫుల్ క్రౌడ్ నర్సాపూర్ ట్రైన్ అంతా కూడా. గైస్, గుడివాడ వెళ్ళే ట్రైన్స్, తర్వాత నర్సాపూర్ వెళ్ళే ట్రైన్స్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అన్నమాట. నర్సాపూర్ మెమో కూడా సిగ్నల్ క్లియర్ అయిపోయినట్టుంది. సో ప్యారల్ రన్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈస్ట్ కోస్ట్ నర్సాపూర్ మెమో అయితే ప్యారల్ రన్ అయితే అవుతుంది. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కొన్ని అద్భుతాలు. మన ఈస్ట్ కోస్ట్ కన్నా నర్సాపూర్ మెమో అయితే కుమ్మేస్తున్నాడు స్పీడు. చూస్తూ ఉంటే మనం దాటి వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. కానీ అది వెళ్ళే రూట్ వేరు, మనం వెళ్ళే రూట్ వేరండి. అందుకుంది స్పీడ్, ఇంకా కేక దుమ్ము దులిపేస్తున్నాడుగా మెమో ట్రైన్. వావ్, సూపర్. సో అది వెళ్ళే రూట్ మారిపోయింది, చూస్తున్నారు కదా. మన దూరం డిస్టెన్స్ అయితే ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వేరనమాట. మనం వెళ్ళేది వైజాగ్ మెయిన్ లైన్ అయితే వెళ్తుంది. అదే సార్ బ్రాంచ్ లైన్ అనమాట. గుడివాడ నుంచి నర్సాపూర్ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, మీకు కనిపెడుతున్న వాగు ఏంటో తెలుసా? తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఈ వాగు పొంగితే విజయవాడ మొత్తం మునిగిపోద్ది అనమాట, ఒక సైడ్ అంతా. సో 2 years బ్యాక్ అయితే ఇలాగే జరిగింది. మొత్తం విజయవాడ అంతా మునిగిపోయింది. వాటికి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. కింద కామెంట్లో అయితే పెట్టండి ఏం వాగో. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి గుణదల రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. సో గుణదల రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్లో అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. విజయవాడకి సపోర్టింగ్ అయితే గుణదల రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు. సో మీకు స్టేషన్ చూపిద్దామంటే గూడ్స్ అయితే అడ్డు ఉంది. మరోసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో కొన్ని ట్రైన్స్ అయితే గుణదల నుంచి అయితే స్టార్ట్ చేయడానికి అయితే అధికారులు అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట. గుణదల రైల్వే స్టేషన్ని పాడేస్తున్నాడు అసలు ఈస్ట్ కోస్ట్. ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా అయితే ఉందన్నమాట. మొత్తం చల్లబడిపోయింది. సో ఇక ట్రైన్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి 18046 అనమాట ట్రైన్ నెంబర్ వచ్చేసరికి. సో చర్లపల్లి నుంచి షాలిమార్ అయితే వెళ్తుంది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇది ప్రతిరోజు 8:40కి అయితే చర్లపల్లి అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2:20కి అయితే మనకి విజయవాడ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి అయితే షాలిమార్ అయితే చేరుకుంటుంది. షాలిమార్ ఎక్కడో తెలుసు కదా, బెంగాల్లో అయితే ఉంటుంది. సో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అనమాట. సూపర్ అయితే ఉంది జర్నీ అయితే.
ఫ్రెండ్స్ ల్యాండ్స్కేప్స్ చూసారా, సూపర్గా అయితే ఉంది కదా. మొత్తం పొలాలన్నీ కూడా కోత కోసేసినట్టున్నారు. మొత్తం కూడా ఎల్లో ఇష్యూగా అయితే ఉంది. పైన స్కై బ్లూగా, కింద ఎల్లోగా, గ్రీన్, సూపర్ అయితే ఉందన్నమాట. స్కిప్పింగ్ పవర్పేట రైల్వే స్టేషన్. పవర్పేట తెలుసు కదా, ఏలూరుకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్ పవర్పేట. దీని తర్వాత వచ్చేది మనకి ఏలూరు. ఏలూరులో అయితే మన ట్రైన్ అయితే ఆగుతుంది. వెల్కమ్ టు ఏలూరు. సో ఏలూరు అయితే వచ్చాం. ఏలూరు వచ్చేసరికి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వస్తుందన్నమాట, ఈస్ట్ కోస్ట్. ఏలూరుకి వచ్చింది, 2 మినిట్స్ ఆగింది, మళ్ళీ వెంటనే మనం బయలుదేరిపోయాం. టోటల్ మనం 17 మినిట్స్ డిలేలు అయితే ఉన్నాం ఏలూరు స్టేషన్కి వచ్చేసరికి. ఏలూరు తర్వాత మనం అలాగేది తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం తర్వాత నిడదవోలు. ఫ్రెండ్స్ ఏలూరు దాటిన దగ్గర నుంచి ల్యాండ్స్కేప్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఏలూరు కూడా గోదావరి జిల్లాలో భాగమే కదా. సో ఇక్కడ మనకంతా కూడా మనకు చూడండి, అంతా కూడా మనకి పామ్ ట్రీస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పామ్ ఆయిల్ సాగు ఎక్కువగా చేస్తారనుకుంటా. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అనమాట గోదావరి జిల్లాలో. మనం తాడేపల్లిగూడెంకి అయితే వచ్చేసాం. సో తాడేపల్లిగూడెం కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వెళ్తున్నాం. సో ఎంతమంది తాడేపల్లిగూడెం నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. మన ట్రైన్ ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 14 మినిట్స్ డిలేలో అయితే ఉంది. నెక్స్ట్ మనం ట్రైన్ ఆగేది నిడదవోలు అనమాట. సో నిడదవోలులో మనం దిగేస్తున్నాం. షార్ట్ జర్నీ విజయవాడ నుంచి నిడదవోలు వరకు. ఇలా వచ్చి ఆగాం, అలా వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం, మళ్ళీ త్వరలో కలుద్దాం. సో ఎంతమంది తాడేపల్లిగూడెం చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి నిడదవోలు దగ్గరలో అయితే ఉన్నాం అనమాట, అవుటర్లో అయితే ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. సో మీకు అక్కడ దూరంగా ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, సో ఆ లైన్ అనమాట మనకి భీమవరం వెళ్ళేదన్నమాట. తణుకు, భీమవరం, ఆకివీడు అలాగా నర్సపూర్ అయితే వెళ్ళిపోతుంది అటు. సో నిడదవోలు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. సో మనకి తణుకు వెళ్ళాలన్నా భీమవరం వెళ్ళాలన్నా సో అటే వెళ్తుంది అనమాట లైన్. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసరికి విశాఖపట్నం మెయిన్ లైన్. గస్ ఇదన్నమాట జంక్షన్ రూట్ అనమాట, చూడండి. సో మనకి తణుకు వెళ్ళాలన్నా, భీమవరం వెళ్ళాలన్నా, ఆకువీడు వెళ్ళాలన్నా, నర్సాపురం వెళ్ళాలన్నా సో మనకి అటు నుంచి అయితే వెళ్తుంది అనమాట. సో మనకి ఎక్కడైతే మెర్జ్ అవుతుంది మెయిన్ లైన్లో వచ్చేసరికి. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. రేస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది మన ట్రైన్, ఈస్ట్ కోస్ట్ అనమాట. సో ప్లాట్ఫామ్ అయితే అటుపక్క అయితే ఉంది. సో నేను ఇటు పక్క నుంచి అయితే వీడియో చేస్తున్నాను. సో ఎంతమంది నిడదవోలు నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడితో నా జర్నీ అయితే అయిపోయింది విజయవాడ నుంచి నిడదవోలు వరకు. సో ఎలా ఉంది జర్నీ మీకు నచ్చితే కింద లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే. నిడదవోలు వచ్చేసరికి మన ట్రైన్ దాదాపు 10 మినిట్స్ డిలేలు అయితే ఉందన్నమాట, పెద్ద టైం ఏం కాదు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.
మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వ్యాగ్నైన్ లోకి అయితే పుల్ చేసుకుంటూ ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏంటో తెలుసా అది? అదేనండి మన రత్నాచల్ ఎక్స్ప్రెస్. మన విజయవాడ నుంచి బయలుదేరే 3 సిస్టర్స్లో ఒక సిస్టర్ అనమాట రత్నాచల్ ఎక్స్ప్రెస్. సో ప్రజెంట్ విశాఖపట్నం నుంచి విజయవాడ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అనమాట. సింప్లీగా సూపర్ అయితే ఉంది. మనకు ఫ్రంట్ వచ్చేసరికి మనకి 2 కాడెద్దులు, ఒక రైతు స్టాచ్యూ అయితే ఉందన్నమాట. గోదావరి జిల్లాలంటే వ్యవసాయానికి పెట్టింది పేరు కదా, సో దానికి సింబల్గా పెట్టినట్టయితే ఉన్నారు. సో నాకైతే ఓవరాల్గా నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి. అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఈ స్టేషన్ కూడా డెవలప్ చేశారని అనుకుంటున్నాను. చేశారా లేదా కింద కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా అనేకమైన ట్రైన్ జర్నీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.